అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం. నర్సీపట్నంలో ఆదివారం ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు. పోలీసుల గౌరవ వందనం నడుమ ఆర్డీఓ వివి రమణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు ఆర్డీఓ మిఠాయిలను పంచారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వివి రమాంక్ మాట్లాడుతూ అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1950 జనవరి 26 వరకు బ్రిటిష్ చట్టం అమల్లో ఉండేవని, డా.బి.ఆర్. అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగాన్ని రచించి జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా ఎగరాలి ఎగరాలి. అక్కడ కూడా ఈ సెలబ్రేషన్ పూర్తి చేసుకున్న తదుపరి డిస్కస్ అవుతుంది. మీరు కూడా ముందుగా అందరికి కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇదే రోజు 1950లో మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నాం. దీనికి సంబంధించి ఎంతోమంది మహనీయుల్ని ఈరోజు స్మరించుకుంటూ మనం ఎంతో గర్వంగా చేసుకుంటున్నాం. ఇక్కడంతా కూడా ఇది గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటూ మరొకసారి అందరూ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నాకు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ చాలా తీసుకున్నాను. థ్యాంక్ యూ. 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా పరిపాలన అనేది 1950 జనవరి 26 వరకు కూడా బ్రిటిష్ చట్టాల ప్రకారమే జరిగేది. మరి ఆనాటి మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి మన దేశ పరిపాలనకి మనమే రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుంచి మనం అమలులోకి తీసుకొచ్చినటువంటి రోజుగా మనం ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎంతోమంది త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. అనేక దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి మన దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి మన గౌరవనీయులైన అంబేద్కర్ గారి సారథ్యంలో తయారు చేయడం జరిగింది. మరి అలాంటి రాజ్యాంగాన్ని నిబద్ధతతో అనుసరించి మన అందరం కూడా ఎంతోమంది త్యాగం ఫలితంగా ఈ స్వాతంత్రం రావడం జరిగింది. అందరూ మా అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని, అలాగే మీరందరూ కూడా క్రమశిక్షణతో మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆకలింపు చేసుకొని మంచి వ్యక్తులుగా, భావి భారత పౌరులుగా మీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.